అయిపోయింది బావా, లాస్ట్ రౌండ్. చాలు ఇంకలే. ఉద్యోగం వచ్చి ఏం ఉద్ధరిస్తుందో కానీ కాస్త అడ్జస్ట్ చేసుకో. తల్లి, నాకు మాట చెప్తావా? ఇంటర్వ్యూకి రమ్మని పిలిచినందుకే నువ్వు ఇంత అవస్థ పెట్టావే. ఒకవేళ నాకు ఉద్యోగం వస్తే నువ్వేమేం చేస్తావు? నేనేం చేయను, అసలు నేను ఇబ్బంది పెట్టను. కాకపోతే ఆ 7 కొండల వాడికి నీ తల నీలాలు ఇస్తానని మాత్రమే మొక్కుకున్నాను. గోవిందా గోవిందా. చూడు బాబు, అక్కడ నిన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ ఒకప్పుడు నీలాగా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళే కనుక వాళ్ళని చూసి నువ్వేం కంగారు పడిపోవద్దు. దర్జాగా ధాటిగా సమాధానం చెప్పు. అసలు నిన్ను ఎస్ఐ ఎందుకు అవ్వమంటున్నానో తెలుసా? హెడ్ కానిస్టేబుల్ గా నాకు పవర్స్ తక్కువ. ఎస్ఐ గారు ఆర్డర్స్కు లొంగిపోయి ఒక్కోసారి నేనే న్యాయం చేయలేని పరిస్థితుల్లో పడుతున్నాను. ఈ వయసులో నేను ఎలాగో ఎస్ఐని కాలేను. కనీసం నువ్వనైతే నాకు తృప్తిగా ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో నన్ను గుర్తు చేసుకో, తప్పకుండా నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ సంగతి ఏమో కానీ మావయ్య, మిమ్మల్ని తలుచుకుంటే నెంబర్ 2 రావడం మాత్రం ఖాయం. నోరుమయ్య, అసలు నువ్వు నోరు తెరిస్తేనే నెంబర్ 2. అవును, నువ్వెక్కడికి? మధుని బస్ ఎక్కిద్దామని. నేను వెళ్ళగలను బావా. అది సరే బాబు, ఇచ్చిన డబ్బు సరిపోతుందా, ఇంకేమైనా కావాలి? చాలన్నా. ఎందుకైనా మంచిది, ఇది కూడా ఉంది. ఉంచు మధు, మరీ నీకు ఎక్కువైతే నువ్వు పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు లుంగి 2 కడ్రాయిలు తీసురా. వస్తానన్నా. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళి. సరే. ఈ కారుని బాబు గారు అనుకున్నావు, హారన్ కొడుతున్నావు? ఇక్కడ కారు పార్క్ చేయకూడదు సార్. ఆ బోర్డు పీకి అవతల పారాయి. నా కారు వెళ్ళాక తిరిగి పెట్టుకో. నాకు ఈ షాప్ లో పని ఉంది. కారు ఇక్కడ కాబట్టి నీ మొహం మీద పెట్టుకోమంటావా? అతని మీద చేయి ఎందుకు చేసుకున్నావు? వాడు నా కారు మీద చేయి ఎందుకు వేయాలి? ముందు ఈ కారు ఎక్కడి నుంచి తీ. నాకు ఈ షాప్ లో పని ఉంది. తీస్తావా లేదా? తీయకపోతే వదలరా నన్ను. ఊరుకోరా, వదలరా నన్ను. సార్ ఇతను ఎవరు అనుకుంటున్నారు? మన ఎమ్మెల్యే గారు అబ్బాయి. అయితే ఏంటి, ఎమ్మెల్యే ఉన్న అశోక్ చక్రవర్తి ఈ రోడ్లని ఆయనే వేయించాడా? నువ్వొస్తావో నీ బాబు వస్తాడో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైన్ కట్టి కారు తీసుకెళ్ళండి. ఏం పనయ్యా నువ్వు చేసింది? కేసులు దొరకపోతే 4 పాత గైడులను తీసుకొచ్చి లోపలయ్యొచ్చుగా. ఆ ఎమ్మెల్యే కొడుకే దొరికాడా? సార్, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. చూస్తూ ఎలా ఊరుకోను? నువ్వు నా టొప్యారం లేపేసేట్టున్నావే. 6 నెలల్లో నా కూతురు పెళ్లి పెట్టుకున్నానయ్యా బాబు. ఈ లోపలే నా టోపీ ఎగరగొడతావా చెప్పు? మీరే భయపెట్టాలా సార్? అబ్బా నేనేమిటయ్యా బాబు, ఒక్క పూటలో ఒక్క ఓటుతో మొత్తం రూలింగ్ పార్టీనే పునాదులతో సహా కదిలించిన పుణ్యాత్ముడయ్యా ఈ ఎమ్మెల్యే. హలో, ఎస్ సార్. అవును సార్, నేను ఎస్ఐనే సార్. సార్ పొరపాటు అయిపోయింది సార్, నాకు అసలు తెలియదు సార్. ఆ హెడ్ కానిస్టేబుల్ నెంబరు 1904 అచ్యుతరామయ్యని. సార్ కనికరించండి సార్, అతను చాలా సిన్సియర్ కానిస్టేబుల్ అండి. ఏదో అనుకోకుండా జరిగింది, క్షమించండి. నిజానికి చాలా మంచివాడండి. సీఎం గారి దగ్గర 2 సార్లు మెడల్స్ కూడా తీసుకున్నాడండి. చిత్తం చిత్తం, పాత సీఎం గారి దగ్గరే అనుకోండి. అమాయకుడండి, ఈసారికి వదిలేయండి. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ అండి. సార్ అబ్బాయి గారితో చెప్పండి సార్, ఊళ్ళో నో పార్కింగ్ బోర్డ్స్ ఎక్కడున్నా సరే అవన్నీ పీకించి భోగిమంటల్లో వేయించేస్తాను. క్షణంలో మీ కారు మీ గుమ్మలో ఉంటుంది సార్. ఆ కారు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి ఆ కుర్రోడు కాళ్ళ మీద పడు. సార్, నేను కాదు కదా, నా చెప్పులు కూడా కదలు. 25 సంవత్సరాలుగా ఈ యూనిఫారంలో గడిపాను. ఈ యూనిఫారం అంటే నాకు గౌరవం ఉంది. దీన్ని అవమానించేవాడికి దాసోహం అని ఈ యూనిఫారం నేను అవమానించలేదు. దీనివల్ల నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ ఉడికి మాత్రం చేయి. క్షమించండి. అందరికీ నాలాగే ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మూర్ఖత్వం ఉంది చూసావు, అది ఉండకూడదు. ఆ ఎమ్మెల్యే గారిపై కాళ్ళ మీద పడి తప్పు అయిపోయింది మహాప్రభు అంటే మీ నాన్న మణులు మాణిక్యాలు ఏమైనా కొట్టుకుపోతాయా? చెయ్యని తప్పుకి ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడేంత పిరికివాడు కాదు మా నాన్న.
న్యాయం కోసం అవసరం అయితే దేవుణ్ణి కూడా ఎదిరిస్తారు. థ్యాంక్స్. అయితే అనుభవించండి. అనుభవించడానికి ఏముందిలేయ్యా, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని మా ఆయనకు ఉద్యోగం పోతే ఎలా బతకాలో మాకు తెలుసు. అత్తయ్య గారికి కోపం వచ్చినట్టుంది. థ్యాంక్స్. అయితే ఇప్పుడు ఏమిటంటావు? ఏమీ లేదు బావా, ఊరన్నాక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటూనే ఉంటారు. పోలీసు ఉద్యోగికి ఎప్పుడూ ఏవేవో జరుగుతూనే ఉంటాయి. కాస్త పట్టు విడుపు ఉండాలి. నా మాట విని నీ మంకుపట్టు వదిలే. నాదే మంకుపట్టు అయితే మా పోలీసులే ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? కేసు రాసి ఉండేవాడిని. అబ్బా నీకు చెప్పలేమయ్యా. పోనీ నీ తరఫున నేను వెళ్ళి మాట్లాడరానా? ఆ మాట నేను ఎప్పుడో చెప్పానన్నయ్య, ఆయన వినిపించుకుంటేగా. ఈ గొడవ మాటలతో పరిష్కారం అయ్యే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. నేను వెళ్ళి ఆ ఎమ్మెల్యే కొడుకు కాళ్ళు పట్టుకోవాలట. ఈ అచ్యుతరామయ్య చచ్చి మళ్ళీ పుట్టినా అది జరగని పని. టైం 9 దాటింది. 10 లోపు భోజనం చేయడం నా ప్రిన్సిపల్, లేకపోతే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. లక్ష్మి, వెళ్ళి మీ ఆయనకు భోజనం వడ్డించు. ఏమిటలా డల్గా ఉన్నావు? మీది చిన్న వయసురా, ఇలాంటివి మీరేం పట్టించుకోకూడదు. మీ మొహాలు అలా దిగాలుగా ఉంటే నేను తట్టుకోలేను. వెళ్ళి చదువుకో. పూర్ణ, వీళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళి. నానా, ఏమిటిదంతా? నాకు రామాపురం ట్రాన్స్ఫర్ అయిందిరా. ఇంత సడన్ గానా? అసలు ఏం జరిగింది? కొన్ని ప్రిన్సిపల్స్ వల్ల అలా జరుగుతుందిలేండి. అవన్నీ తర్వాత